ఓం శాంతి. మే 7వ తారీఖు 2024 సాకార మురళి సారాంశము. మధురమైన పిల్లలు, తండ్రి నుండి కరెంటు తీసుకోవాలంటే సేవలో లగ్నమై ఉండండి. ఏ పిల్లలైతే తమ సర్వస్వాన్ని త్యాగం చేసి తండ్రి సేవలో ఉంటారో వారే ప్రియమనిపిస్తారు. తండ్రి హృదయాన్ని అధిరోహిస్తారు. ప్రశ్న: పిల్లలకు స్థిరమైన సంతోషం ఎందుకు ఉండదు? ముఖ్య కారణమేంటి? జవాబు: స్మృతి చేసేటప్పుడు బుద్ధి భ్రమిస్తుంది. బుద్ధి స్థిరంగా లేని కారణంగా సంతోషం ఉండదు. మాయా తుఫాన్లు దీపాలను కదిలిస్తూ ఉంటాయి. ఎంతవరకు కర్మలు అకర్మలుగా అవ్వవు అంతవరకు స్థిరమైన సంతోషం ఉండదు. అందువలన పిల్లలు ఇదే శ్రమ చేయాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్ దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: ఏ విధమైన కోరికలు ఉండకూడదు. ఆసక్తిని సమాప్తం చేయాలి. బాబా ఏది తినిపిస్తారో అదే తింటాం. యాచించడం కంటే మరణించడం మేలు అని మీకు తెలుసు. ఇది బాబా యొక్క ఆదేశం ఉన్నది. రెండవ పాయింట్: తండ్రి నుండి సర్చ్ లైట్ తీసుకునేందుకు ఒక్క తండ్రితో సత్యమైన ప్రేమ ఉండాలి. వారు తండ్రి, మనం వారి పిల్లలము అనే నష బుద్ధిలో ఉండాలి. వారి సర్చ్ లైట్ ద్వారా మేము తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి. ఈరోజు వరదానము: దయాభావన ద్వారా నిమిత్త భావంతో సేవ చేసే ఆకర్షణ ముక్త భవ. వివరణ: వర్తమాన సమయంలో ఆత్మలందరూ అలసిపోయి నిరాశ చెంది దయ చూపమని వేడుకుంటూ ఉన్నారు. కనుక దాత పిల్లలైన మీరు మీ సోదరీ సోదరులపై దయా హృదయులుగా అవ్వండి. ఎవరు ఎంత చెడ్డవారుగా ఉన్నా వారి పట్ల కూడా దయా భావన ఉంటే ఎప్పుడూ ఘృణ, ఈర్ష్య లేక క్రోధ భావనలు రావు. దయాభావన సహజంగా నిమిత్త భావాన్ని ఉత్పన్నం చేస్తుంది. ఆకర్షణ ద్వారా దయ కాదు, కానీ సత్యమైన దయ ఆకర్షణ ముక్తులుగా చేస్తుంది. ఎందుకంటే వారిలో దేహభావం ఉండదు. బాబా అంటున్నారు అన్ని ఆకర్షణల నుంచి ముక్తిగా అయ్యి సేవ చేయాలి అంటే దయాభావన ఉండాలి. ఎంత దయ ఉంటే ఆత్మల పట్ల అంత మనం నిమిత్త భావంతో సేవ చేయగలం. స్లోగన్: ఇతరులకు సహయోగం ఇవ్వడమే స్వంత ఖజానాలను జమ చేసుకోవడం. బాబా అంటున్నారు ఎంత మనం గుణాలు, శక్తుల యొక్క సహయోగం ఇస్తూ ఉంటాము, దాతగా అయ్యి అందరికీ ఇస్తూ ఉంటాము, అంత మన ఖజానాలు జమ అవుతూ ఉంటాయి. అచ్చా, ఓం శాంతి.